ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. రోజా వీడియో ఇంకా రాలేదేంటా అనుకున్నాం, ఈలోపు వచ్చింది. ఆ పబ్బుల్లో డ్యాన్స్ వేడి పెట్టి నువ్వు అసలు మంత్రి అనుకుంటున్నావా లేదంటే ఏమనుకున్నావు మాకు అర్థం కావట్లా. అది కూడా మళ్ళీ బెంగళూరు వెళ్ళి మరి కాదు. జనాల మొఖం తుపుక్కు నుమ్మేస్తారని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలాగా? ఉదయం లేచిన కానించి ప్రెస్ మీట్లు పెట్టి మన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తాం కదా, ఇక్కడ మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం కదా. నువ్వు మంత్రిగా చేయాల్సింది నువ్వు చేసేది ఏముంది? మా దరిద్రం ఏంటంటే మీరు మంత్రులు అయిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మంత్రులు అంటే బూతులు మాట్లాడడం, లేఖితనంగా వ్యవహరించడం అంటే ప్రవర్తించడం, లేదంటే కనుక మనలాగా పబ్బుల్లోనే అట్లోని ఇట్లోని డ్యాన్స్ చేసుకోవడం. గతంలో కూడా చూసాం. ఏ చిన్న పండగ వచ్చినా పబ్బు వచ్చినా ఇంట్లో చిన్న ఫంక్షన్ లాంటిది పెట్టుకొని డ్యాన్స్ చేయడమో. మరి తాగుతావో తాగో మాకు తెలియదు, కానీ నిజంగా తాగినోటి కన్నా ఎక్కువ ఘోరంగా డ్యాన్స్ చేస్తాం. సిగ్గు కూడా మనకి. మళ్ళీ మనం మాట్లాడుతూ ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడుతాం చూసావా పెద్ద పెద్ద మాటలు. దానికి మాకు దరిద్రం అనిపిస్తుంది అన్నమాట. ఇలాంటి వీడియోలు చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు నెలకు 4 లక్షలు 5 లక్షలు జీతాలు తీసుకుంటా ప్రజల సొమ్ము నుంచి వీళ్ళు చేసే పనులు ఏంట్రా అంటే, చక్కగా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, మన శాఖ ఎలా పోయినా పర్వాలేదు, మనకి మన నెలలో శుభ్రంగా 4 లక్షలు 5 లక్షలు జీతం తీసుకుంటున్నాం మంత్రిగాను, ఎంజాయ్ చేయాలి, పబ్బులకి వెళ్ళాలి, డ్యాన్సులు వేయాలి, ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకుని తినేయాలి. ఇది మినహాయించి మనం చేసిన తరుణం ఏమైనా ఉందా? పబ్బులోకి వెళ్ళి డాన్స్ వేస్తావా? సిగ్గు అనిపించట్లేదు నీకు అసలు? మనం మంత్రిగా ఏమైనా తిరగబొడిచామని చెప్పేసి డాన్స్ వేసుకోవాలి అని జనం ముఖం మీద తుప్పుకు నుమ్మేస్తున్నారు. వాస్తవానికి నాకు నీ మీద మా వీడియో చేయాలనో మాట్లాడిన ఉద్దేశం నాకు లేదు, కానీ జనాలు అలా తిట్టుకుంటారు రోజా మిమ్మల్ని. మీరు మంత్రిగా ఉన్నారు కదా, ఇలా లేఖితనంగా వ్యవహరించకూడదు. మనం ఏదైనా పెద్ద సాధించింది ఏమైనా ఉంటే కొన్ని ఇలాంటి పార్టీలకు వెళ్ళినా తప్పలేదు, కానీ ఈ న్యూ ఇయర్ వేడుకల పేరుతోనూ ఇంకో దాని పేరుతో మీరు ఇలా పబ్బులాంటి తిరగకూడదు. మీరు యువతకి ఏమైనా సందేశం ఇస్తున్నారని చెప్పేసి అడుగుతారు కదా జనాలు. మేము చెప్పేది అదే ఇక్కడ. మీకు మీ మెట్టబోరకే నమస్కారం.